హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మా సిల్క్ థ్రెడ్స్. ఇవాల్టి వీడియోలో ఒక బ్యూటిఫుల్ బ్యాంగిల్ సెట్ మేకింగ్ చూపిస్తున్నాను. ఈ కంప్లీట్ సెట్ మేక్ చేయడానికి నేనైతే 2 కట్ రౌండ్లో 2 బ్యాంగిల్స్, 4 కట్ రౌండ్లో 4 బ్యాంగిల్స్, అలాగే 4 కట్ ఫ్లాట్లో 4 బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను. అండ్ బ్లూ అండ్ పీచ్ కలర్లో థ్రెడ్ ర్యాపింగ్ కూడా చేశానండి. వీడియో లెంగ్త్ ఎక్కువ అవుతుందని ర్యాపింగ్ అయితే నేను చూపించట్లేదు. ఫస్ట్ 4 కట్ బ్యాంగిల్ మీద డిజైన్ కోసం 4x4 స్క్వేర్లో బ్లూ కలర్ కుందన్స్, అలాగే 3M రౌండ్ కుందన్లో సెరామిక్ గోల్డ్ కుందన్స్ తీసుకున్నాను. తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు స్క్వేర్ కుందన్స్ అలాగే 3M రౌండ్ కుందన్స్ని అయితే స్టిక్ చేసుకోవాలండి. సేమ్ ఇదే ప్రాసెస్లో రిపీట్ చేస్తూ బ్యాంగిల్ మొత్తం కంప్లీట్ చేసేసాను. ఇవి వచ్చేసి నేను సైడ్ బ్యాంగిల్స్గా యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇది వచ్చేసి సెంటర్ బ్యాంగిల్ అండి. దీని మీద డిజైన్ అయితే సింపుల్గానే చేస్తున్నాను. ఫస్ట్ బ్యాంగిల్కి 4 సైడ్స్ గ్లూ అప్లై చేసుకొని 4M క్లిప్ స్టోన్ని స్టిక్ చేసుకోవాలి. తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు గ్లూ అప్లై చేసుకొని 3M రౌండ్ కుందన్స్ని ఒక ఫ్లవర్ లాగా వచ్చేటట్టు స్టిక్ చేయాలండి. ఈ బ్యాంగిల్స్లో మెయిన్ పార్ట్ ఏంటంటే థ్రెడ్ ర్యాపింగ్ అండి. ఇదైతే చాలా ఇంపార్టెంట్. ఈ థ్రెడ్ ర్యాపింగ్ ఎంత నీట్గా ఉంటే మనం చేసే సింపుల్ డిజైన్ కూడా అంత నీట్గా అయితే కనిపిస్తుంది. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే మన దగ్గర థ్రెడ్ ర్యాపింగ్ అనేది చాలా మంచి ఫినిషింగ్తో ఎక్కడా కూడా ఒకదానిపైన ఒకటి ఓవర్లాప్ అవ్వకుండా నీట్గా ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి 4 సైడ్స్ ఫ్లవర్ లాగా స్టిక్ చేసుకున్నాక 2 ఫ్లవర్స్ మధ్యలో గ్లూ అప్లై చేసి 3M రౌండ్ కుందన్ అయితే స్టిక్ చేసుకోవాలి. తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు గ్లూ అప్లై చేసుకోవాలి. తర్వాత ఆ లెంగ్త్కి సరిపోయేట్టు జర్దోసీని కట్ చేసి స్టిక్ చేసుకోవాలండి. ఇక్కడ ఒక స్మాల్ టిప్ అండి, ఏంటంటే గ్లూ అప్లై చేసిన తర్వాత వెంటనే జర్దోసీని స్టిక్ చేయకుండా ఒక 30 సెకండ్స్ అలాగా గ్యాప్ ఇచ్చి స్టిక్ చేస్తే గ్లూ కొంచెం డ్రై అవుతుంది. కాబట్టి జర్దోసీ అనేది మనం ఎలా స్టిక్ చేస్తే అలాగా ఎలాంటి కరువులో అయినా నీట్గా ఫిట్ అయి కూర్చుంటుంది అనమాట. తర్వాత 6K ఐ షేప్ కుందన్స్ని స్టిక్ చేసుకోవాలి. బ్యాంగిల్ మొత్తం సేమ్ ప్రాసెస్ కంటిన్యూ చేయాలండి. నెక్స్ట్ ఇది వచ్చేసి మిడిల్ బ్యాంగిల్. ఇదైతే సింపుల్ డిజైన్ అండి. బ్యాంగిల్కి 6 సైడ్స్ గ్లూ అయితే అప్లై చేసి 3mm రౌండ్ కుందని స్టిక్ చేసుకోవడమే. దీంతో మన మేకింగ్ అయితే ఫినిష్ అయిపోయింది. మీకు ఇలాగా కంప్లీట్ సెట్ కావాలన్నా, లేదంటే ఓన్లీ సైడ్ బ్యాంగిల్స్ లేదా మిడిల్ బ్యాంగిల్స్ ఎలాంటిది కావాలన్నా కస్టమైజ్ అయితే చేస్తామండి. స్క్రీన్ పైన ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఈ వీడియో ఇంతవరకు చూసారంటే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కంప్లీట్ అయ్యాక బ్యాంగిల్ సెట్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. మీరు వీటిని ఇలా కంప్లీట్ సెట్గానే కాకుండా మిడిల్ బ్యాంగిల్స్ని అలాగే సైడ్ బ్యాంగిల్స్ని మనం సపరేట్గా సింగిల్ బ్యాంగిల్స్గా కూడా ట్రై చేయొచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.